బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. సంక్రాంతి శోభలో మరొక కళాకారులు ఎవరైతే ఉన్నారో అలాగే సోది చెబుతానమ్మా సోది అంటూ కూడా ఉన్నది ఉన్నట్టు చెబుతాం, అలాగే మీ భవిష్యత్తు చెబుతాం, మీ యొక్క జాతకం ఏ విధంగా ఉందంటూ కూడా సందడి చేస్తుంటారు. పల్లెల్లో కూడా మాత్రమే కనబడుతుంటారు. అదే సోదమ్మలు ఈ విధంగా పల్లెల్లో కూడా తిరుగుతుంటారు. ఈ యొక్క పండగ 4 రోజులు కూడా సోది చెబుతానమ్మా సోది అంటూ కూడా తిరుగుతుంటారు. కానీ ఇటువంటి కళ కూడా అంతరించిపోతుంది. ఈ యొక్క సోది చెబుతానమ్మా అంటూ కూడా ఎవరు కూడా కనిపించిన పరిస్థితి. పండగలో మాత్రమే వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు. మనం చూడొచ్చు సోది చెప్తున్నారు. ఇక్కడ సోది చెప్తున్నటువంటి అది సోది చెప్తూ ఇప్పుడంతా కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు. అమ్మ చెప్పమ్మా, మీది ఏ ఊరు, ఎన్నాళ్ళ నుంచి సోది చెప్పే కార్యక్రమం? అంటే ఇప్పుడు ఆ పండగ సమయంలోనే మీరు కనబడుతుంటారు, మిగిలిన సమయంలో మీరు ఏమవుతారు మరి? అంటే ఈ సోది కళ అన్నది, ఈ సోదం అంటే ఇప్పుడు పుట్టినామ కాదు. కృతాయుగంలో త్రిమూర్తులకే సోది చెప్పింది. ఆనాడు సాగర మదనం చేయమని ఆ విష్ణుమూర్తికి సోది చెప్పింది. అట్లాగే సృష్టి రహస్యం బ్రహ్మదేవుడికి సోది చెప్పింది. కలియుగంలో వెంకటేశ్వర స్వామి సోది వేషం ధరించి వచ్చి సోది చెప్పి పద్మావతి దేవుని పెళ్ళాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ ధనుర్మాస వేళల్లో సంక్రాంతి రోజుల్లో ఎక్కువగా కనిపించేదే ఈ సోది. ఇంటింటికి తిరిగి పెద్దల్ని ఆవాహనం చేసుకుని వాళ్ళకి ఏవైనా కోరికలు ఉంటే చెప్పి అంటే వాళ్ళ దీవెనలు ఇచ్చి పిల్ల పాపలు చల్లగా ఉండాలి అన్నీ చెప్పి వీళ్ళు ఇచ్చేటటువంటి పట్టుబట్టలు, పిండి వంటలు తీసుకొని, స్వయం పాకాలు తీసుకొని దీవించి వెళ్ళేదే సోదం. మరి ఈ రోజులలో అంతరించిపోతున్నాయి ఈ కళలు. ఏదో అక్కడక్కడ అలా తిరుగుతూ ఉన్నాం. అంటే మీరు చెప్తున్నారు, మీ పిల్లలు ఈ సోది చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్నారా? ఇంకా ఈ కళలు చెప్పించుకునే వాళ్ళు ఉంటేనే కదండి చెప్పేది. చెప్పించుకునే వాళ్ళు మరుగున పడిపోయారు. ఇప్పుడు అన్నీ కూడా ఏవైనా సరే యూట్యూబ్లో వచ్చేసాయి, టీవీలో వచ్చేసాయి, ఫోన్లు వచ్చేసాయి. కాబట్టి కళలు అంతరించిపోతున్నాయి. ఏదో పూర్వం నుండి చెబుతూ తిరుగుతున్నాం కాబట్టి ఇంకా మేము ఇంకా ఇలాగే తిరుగుతున్నాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? మీ ముందు మీ తాతల ముత్తాతలు ఇలా తాత ముత్తాతల నుండి అంటే ఆడవాళ్ళే చెప్తారండి సోది, మగవాళ్ళు చెప్పరు. మరి ఆనాటి నుంచి కూడా తిరిగేటటువంటిదే. ఇది కూడా ఒక కళే. సోది అన్నది కూడా ఒక కళే. కాబట్టి చెప్పేవాళ్ళు అంతరించిపోతున్నారు. ఇంక మా తర్వాత చెప్పేవాళ్ళు ఉంటారో లేదో కూడా నేను చెప్పను. ఎలా అంటే మీకు ఇది ఎలా వస్తుంది అంటే కొంచెం అవతల వాళ్ళని ఆకట్టుకునే వాళ్ళని మాట్లాడాలి, అన్నీ కూడా తెలియాలి, వాళ్ళ కోసం తెలియాలి. అంటే కొంచెం అన్నీ కూడా వాస్తవాలు ఉండే అవకాశం కూడా ఉంటుందా? వాస్తవాలు ఉంటాయండి. వాస్తవాలు ఏదో చెప్పరు కదా. కాకపోతే నమ్మే ఏదైనా దేవుడు ఉన్నాడన్నది నిజమే. దేవుడు ఉన్నాడని నమ్మితే దయ్యం ఉన్నదని నమ్మాలి. అందుకని ఏదైనా మన నమ్మకంతో ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. చెప్పేటివి చాలా మట్టుకు వాస్తవాలే ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా లక్ష్మీ కళ. ఈ రోజుల్లో చేస్తున్నారు ఎవరన్నా? ఫేర్ లవ్లీ రాస్తున్నారు, అదే ఫేర్ లవ్లీ రాస్తున్నారు, చక్కెర బొట్టు పెట్టుకుంటున్నారు. అలాగే ఏదైనా సరే అలాగే కాలం మారింది, పరిస్థితి మారింది, అంతరించిపోతున్నాయి. కాబట్టి అలా కుంకుమ బొట్టు పెట్టుకొని భర్త గారు వీధిలోకి వెళ్తుంటే అలా నవ్వుతూ ఎదురొస్తే భార్య, మరి ఆ భర్తకి ఎంతో మంచి లక్ష్మీదేవి కలుగుతుంది, మరి జయం కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలాంటివే చెప్తారండి సోదరు కూడా. చెప్పండి, నాకు సోది చెప్పండి, ఏం చెప్తారో చెప్తాం. మగవాళ్ళకి ఏం చెప్తామండి, కాకపోతే చెప్తాం, మీరు అడిగారు కాబట్టి. ముందుగా మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్టీవీ మరి ఆర్టీవీ రవిప్రకాష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, కంచి కామాక్షి పలుకు, మధురమీన అచ్చి పలుకు, కాశీశాల అచ్చి పలుకు, బెజవాడ కనదుర్గమ్మ పలుకు, రాజమండ్రి స్వామాలమ్మ పలుకు. అందరూ బాగుండాలి మహారాజా, పాడి పంటలు చల్లగా ఉండాలి మహారాజా, మీ ఉద్యోగాలు బాగుండాలి, మీకు ప్రమోషన్ వస్తుంది మహారాజా, మీకు త్వరలోనే మంచి పొజిషన్కి వచ్చి మీ బిడ్డ పాపలు చల్లగా ఉండి పాడి పంటలు చల్లగా ఉండి అందరూ బాగుండాలి మహారాజా, అందరూ బాగుండాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్టీవీ వారికి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎల్లత్త మహారాజా, ఎల్లత్త వల్లత్త మహారాజా, వల్లత్త. థ్యాంక్ యూ. ఏమని చెప్తాము, మాట్లాడతావా?
ఇది పరిస్థితి. మనం సోది అమ్మ మాటలు మనం చూస్తాం ఏ విధంగా చెప్తున్నారు. అలాగే అది ఉన్నట్టు చెప్తామంటూ కూడా వాళ్ళంతా కూడా ఆకట్టుకుంటూ కూడా మాట చాకుతో వాళ్ళంతా కూడా అందరినీ కూడా అరుస్తారు. ఇలా పండగ సమయంలోనే వీళ్ళందరూ కూడా కనిపిస్తుంటారు. మిగిలిన సమయంలో కూడా ఈ రాను ఇవన్నీ కూడా కళలు కూడా అంతరించిపోతున్నాయి. అటువంటి కళలని కాపాడేందుకు ఈ యొక్క సంక్రాంతి నాడే గుర్తుకొస్తూ ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఈ విధంగా గుర్తు చేసుకుంటారు. అటువంటి అంటే రాను టెక్నాలజీ మారిపోతుంది, మొబైల్స్ వస్తున్నాయి, అలాగే ఇది జనరేషన్ వస్తుంది. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళను అయితే అంతరించిపోతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఈ సోది ఇటువంటి అన్ని కూడా ఎవరు కూడా సెట్ కాదు. కానీ సంక్రాంతి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి సంక్రాంతి పండుగ నాడు ఈ సోదమ్మలు రావడం ఇవన్నీ కూడా తిరగడం మనం ఒకప్పుడు ఈ విధంగా మన పల్లెల్లో సోదమ్మలు ఉండేవారు అనే విధంగా కూడా ఇప్పుడంతా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ పండగ వాతావరణంలో మాత్రమే కనిపించేటువంటి సోదమ్మలు మనం చూస్తాం. మనకు కూడా సోది చెప్పారు. ఇవన్నీ కూడా భవిష్యత్తు అదే ఆ భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మీరు ఏ విధంగా ఉంటుంది కూడా చెప్పి వాళ్ళని ఆ పండగ రోజుని ఆనందంగా ఉంచేందుకు ఈ సోదమ్మలు అయితే తమ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. కానీ ఇప్పుడైతే ఈ కళ కూడా అంతరించిపోతున్నా కూడా వాళ్ళైతే ఆ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మరొక కళాకారుడి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.